నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బారా షాహీద్ దర్గా ముఖ్య ద్వారాలకు 85 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, జిల్లా కలెక్టర్ ఆనంద్, నగర కమిషనర్ సూర్యతేజ, డిప్యూటీ మేయర్ తహసీన్ మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి, గిరిధర్ రెడ్డి అభివృద్ధి పనులకు ఎక్కడి నుంచైనా నిధులు తెచ్చే కళ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఉంది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నెంబర్ 1గా నిలుపుతాడు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ బారా షాహీద్ దర్గాలో ముఖద్వారాలకు అడిగిన వెంటనే నిధులు ఇచ్చి పనులు చేపట్టామంటే దానికి ప్రధాన కారణం జిల్లా కలెక్టర్ ఆనంద్ గారికి నెల్లూరు రూరల్ ప్రజల పక్షాల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బారా షాహీద్ దర్గా అభివృద్ధికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సూచనల మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. జిల్లా కలెక్టర్ ఆనంద్ ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు. साबर बच्चे साहब 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 नंदी कमिश्नर गारू आगे ఏం చేయాలి వెనక్కి జరగండి చప్పట్లు సార్ 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 మీడియా పాయింట్ మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు దీనికోసం కష్టించి పనిచేశారు. అధికారులు సాయం చేశారు. అందరి కష్టం ఫలితంగా బారా షాహీద్ దర్గాలో అనేక రకాల వస్తువులు ఏర్పడ్డాయి. మరి ఈనాడు ఈ ముఖద్వారాల కోసం మొండి గోడలతో మిగిలిపోయి ఉన్నాయి. ఈ ముఖద్వారాలు పూర్తి చేయాలంటే నిధులు కావాలని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా అనేక రకాల ప్రయత్నాలు చేసినా సాధించలేని పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత కూడా నిండు శాసనసభలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో 150 మంది అధికార పార్టీ, ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమక్షంలో మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా చేసే ప్రయత్నం అవన్నీ కూడా విజయవంతం కాల. మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు గారి ఆశీస్సులతో మరీ ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు, కమిషనర్ సూర్యతేజ గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు వీరందరి సహాయ సహకారాలతో 85 లక్షల రూపాయల నిధులు ఈ యొక్క ఆర్చిలు, ఈ యొక్క ముఖద్వారాలు పూర్తి చేసేదానికి మనం సాధించడం జరిగింది. టెండర్లు కూడా పూర్తయినాయి. ఈ రాత్రి నుంచే పనులు కూడా ప్రారంభమవుతాయి. అక్షరాల 4 నెలల్లో దీన్ని పూర్తి చేసి అందిస్తామని మాట ఇస్తూ ఆ యొక్క ఇంజనీర్లని, కాంట్రాక్టర్ను కూడా అభ్యర్థిస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో రొట్టెల పండుగ నాటికి అంటే కాస్త కష్టమే, ఎందుకంటే జూలైలో రొట్టెల పండుగ వస్తుంది కాబట్టి అవకాశం ఉంటే రొట్టెల పండుగ నాటికి, లేదనుకుంటే రొట్టెల పండుగ ఆ యొక్క నెల పూర్తయ్యేలోగా ఈ ముఖద్వారాలు పూర్తి చేసి అందిస్తే బారా షాహీద్ దర్గాకి మరింత శోభనిస్తాయి. అదేవిధంగా బారా షాహీద్ దర్గాలో మసీదు నిర్మాణాని కోసం కూడా నిధుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు. ఆ నిధుల కోసం అటు నేను కానీ, అదేవిధంగా జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారు, అబ్దుల్ అజీజ్ గారు అందరం కూడా ప్రయత్నిస్తున్నాం. అతి త్వరలోనే ఆ నిధులు కూడా వస్తాయి అన్న విశ్వాసం నాకుంది. ఏది ఏమైనా ఈ యొక్క బారా షాహీద్ దర్గాలో అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క ముఖద్వారాల కోసం 85 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు మనం ఈ యొక్క పనులు చేపట్టామంటే దానికి ప్రధాన కారణమైనటువంటి జిల్లా కలెక్టర్ ఆనంద్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా సిసి గారు అందరూ కలుసుకొని మొదలుపెట్టడం జరిగింది. సో మనకు జిల్లా స్థాయిలో అవైలబుల్ ఫండ్స్ అంటే మన ఎన్ఎంసీ సంబంధించినది కావచ్చు, నోటా సంబంధించినది కావచ్చు, లేదంటే మినరల్స్ ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ నుంచి వీలైన వరకు సపోర్ట్ చేస్తామని లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు కోరినప్పుడు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. దాని భాగంగా ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. అదే కాకుండా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ప్రపోజల్స్ కూడా పంపించుంటున్నాం. అది త్వరలో కూడా ఆ 5 crore సంబంధించిన శాంక్షన్స్ కూడా వస్తాయని అనుకున్నాం. అదే కాకుండా మనం ఈ బారాషాహి దర్గాని ఒక పెద్ద సౌత్ ఇండియాలోనే ఒక పెద్ద డెస్టినేషన్ కింద మార్చుకోవడానికి ఒక డిపిఆర్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే టూరిజం డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ యొక్క యాక్టివిటీకి బాగా సపోర్ట్ ఎమ్మెల్యే గారు కానీ సిసి గారు కానీ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాం. బారాషాహి దర్గా ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే ఒక సెక్యులరిజంకి ఒక చిహ్నం. ఇది ఉండే పరిస్థితులు దేశాల్లో కానివ్వండి, విదేశాల్లో చూసినా, ఎక్కడ చూసినా మత కలహాలు, ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి దర్గా అన్ని మతాల వారు వచ్చి ఇక్కడ పండగ చేసుకోవడం, దీన్ని గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని రాష్ట్ర పండగగా గుర్తించడం, కొన్ని అభివృద్ధి పనులు లాస్ట్ ఫేజ్లో తెలుగుదేశం ఉన్నప్పుడు చేయడం జరిగింది. మళ్ళా గత ప్రభుత్వంలో శ్రీధర్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రభుత్వ సహకారం లేనందువల్ల తను చేయలేకపోయాడు. మళ్ళా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఈ బారాషాహి దర్గాయే కాకుండా ఈ రూరల్ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనుల్లో నెంబర్ 1గా శ్రీధర్ రెడ్డి ఎక్కడి నుంచి అయినా డబ్బులు తీసుకొని వచ్చేస్తాడు. ఎవరిని కానీ మెప్పిస్తాడు. నొప్పించో మెప్పించో తెచ్చే ఆ ఆర్ట్ శ్రీధర్ రెడ్డి దగ్గర ఉంది. ఇప్పుడు కానీ వాస్తవానికి దీనికి నిధులు ఇవ్వాలంటే ఎక్కడ లేవు. కలెక్టర్ గారు ఇందాక ఆయన చెప్పాడు గొప్పగా అజీజ్ భాయ్ సహకారం అని. నాది ఏం లేదు దీంట్లో, ఇది ఏం లేదు. అయితే ఉంటుంది, ఇప్పుడు లేదు దీంట్లో. ఇది మొత్తము శ్రీధర్ రెడ్డి డిజైన్లో కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి టోపీ పెట్టి తీసుకొచ్చేసాడు. సో దట్స్ హౌ లీడర్ అన్నప్పుడు పోరాటం ఒకటే కాదు, అడిగి కానీ తీసుకొని రావాలి. ఇది బెదిరించి తేవడమే కాదు, ప్రతిమాలు తీసుకురావాలి. పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఈ రాష్ట్రంలో అంత బాగలేవు. అయినా కొన్ని అవసరాలు తప్పవు. ప్రజలు ఇవన్నీ చూడరు. ఎమ్మెల్యే అయ్యావు, ఇట్నే ఉంది ముండిగోడలు, ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఇది ప్రజలకు తెలియదు. అయితే వాస్తవాలు ఇది. దివాలా తీయించేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. అయినా చంద్రబాబు నాయుడు గారు గతంలో దానికి 20 కోట్లు శాంక్షన్ చేశారు, అంటే ప్రామిస్ చేశారు. అయితే దాన్ని తెచ్చుకోలేకపోయింది గత ప్రభుత్వం. అక్కడే ఆయనకి, ఆ ప్రభుత్వానికి తేడాలు వచ్చింది. ఆ 20 కోట్లు ఆర్డర్ ఇవ్వండి అని అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వలేకపోయారు, ఇవ్వలేదు. అయితే మన పరిస్థితులను బట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక 5 కోట్లు ఇమ్మీడియట్గా ఫేజెస్లో చేస్తానని, ఊరికనే ప్రబలాలు చెప్పడం కాదు. లేనప్పుడు తెలిసి కానీ మేము 50 కోట్లు ఇస్తాం, 100 కోట్లు ఇస్తాం, అబద్ధాలు చెప్పడం కాదు. ఈ ఫేజ్లో ఒక 5 కోట్లు ఇస్తాం. ఆ 5 కోట్లకి ఒక పక్క ఈయన శ్రీధర్ రెడ్డి గారు, ఒక పక్క నారాయణ గారు, ఇద్దరు కానీ వక్ బోర్డు డబ్బులు ఉంటే ఇయ్యండి అని నా వెనక పడి ఉన్నారు. సో ఆ డబ్బులు వక్ బోర్డు కానీ అంతంత మాత్రమే, ఇది దానికి కానీ జీతాలు లేని పరిస్థితి. అయినా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి ఆ డబ్బులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఇదే కాదు, ఈ కొత్త బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ కానీ ఉంది, దాన్ని కానీ వర్కౌట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తా అంటుంది. ఆ 40% ఇవ్వాలంటే మన జోబీలో ఉండాలి కదా డబ్బులు. అది కానీ లేకుండా అయిపోయింది ఈ రాష్ట్రంలో. దాన్ని మొబిలైజ్ చేసి ఈ బారాషాహి దర్గాని ఈ ఫేజ్లో, ఈ తెలుగుదేశం, ఈ కూటమి ప్రభుత్వంలో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం, టెంపుల్ టూరిజము, అదే కాకుండా నగరానికి
బెస్ట్ ప్లేస్గా తయారు చేస్తాం. ఇక్కడ కావాల్సిన షాపింగ్ మాల్స్ తీసుకొని వస్తాం. ఇక్కడ కావాల్సిన ఏదైతే ప్రామిస్ చేసి ఉన్నామో అవన్నీ ఈద్గా ప్లస్ కన్వెన్షన్ మోడలు, అది మసీదు కాదులే, అది కన్వెన్షన్ మోడలు, ఇవన్నీ ఇక్కడ పక్కాగా ఏదైతే అనుకున్నామో అవన్నీ చేస్తాము. నెల్లూరు ప్రజలకి ఈ ప్రభుత్వము, ఈ నాయకులు ఎవరైతే మీరు ఓటేసి గెలిపించారో మంచి పని చేశాము అని చెప్పుకునేటట్టు చేస్తామని కానీ తెలియజేస్తున్నాం. రూరల్ ఎమ్మెల్యే కమిటీ శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ మన బారాషాహి దర్గా అనేది చాలా ప్రసిద్ధి చెందిన దర్గా. మనకి దేశంలో నలుమూలల నుంచి కూడా ఈ దర్గాకి రొట్టెల పండుగ సందర్భంలో నెల్లూరు నగరానికి అందరూ కూడా విచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఆర్చ్ ఎంట్రన్స్లో ఉందో అది నిర్మాణ దశలోనే అయిపోయి ఉన్న కారణంగా వారు పర్సూ చేయడం జరిగింది. దాని తర్వాత మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆనంద్ సార్ దీనికి ఫండ్స్ పోషన్ గురించి డిస్కస్ చేసి దాంట్లో మనకి వివిధ ఫండ్స్ నుంచి వీటికి కేటాయించడం జరిగింది. ఎన్ఎంసీ నుంచి, నోడల్ నుంచి, అలానే కలెక్టరేట్ నుంచి కూడా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా మనకి బారాషాహి దర్గాలో ఉన్న ఆర్చ్ ఒక మంచి డిజైన్తో ఇది చేయడం జరిగింది. మంచి ఆర్టిస్ట్ వచ్చి కూడా దీన్ని మొత్తం కూడా ఫినిష్ చేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఒక ఐకానిక్ ప్లేస్ లాగా మనకి ఉండటం, నెల్లూరు సిటీకి ఉండటం జరుగుతుంది. దీంతో పాటు మనకి ముందున్న రోడ్డు కూడా మనం డివైడర్ ఇది పెట్టడం జరిగింది. దాంట్లో ఒక ఆర్నమెంటల్ లైటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఏరియాకి ఒక ఫేస్ లిఫ్ట్ కూడా రీసెంట్ మంత్స్లో రావటం జరిగింది. దీనివల్ల మనకి ఆ రోజు రొట్టెల పండుగ వచ్చే ఇప్పుడు ఇక్కడ ఉండే నగరవాసులకి కానీ, రోజు ఉండే నగరవాసులకి, అలానే ఆ రోజు వచ్చే భక్తులు అందరికీ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. అలానే మనకు ఒక పెద్ద ఫేస్ లిఫ్ట్ కూడా రావటం జరిగింది. సో ఖచ్చితంగా దీని నిర్మాణం త్వరితగతిన ఫినిష్ చేసి అందరికీ కూడా ఒక ఐకానిక్ ప్లేస్ లాగా ఉండాలని, అందరికీ కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని. థ్యాంక్ యూ. సంతోషంగా, ఆనందంగా ఉంది. ఎందుకంటే నెల్లూరు జిల్లాలోనే కాకుండా, ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా బారాషాహి దర్గాలు ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, బారాషాహి దర్గాలు ఎవరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి 1000 కళ్ళతో చూస్తుంటారు. అందులో పవిత్ర రంజాన్ మాసం ఇంకొక 3 నెలల్లో బారాషాహి దర్గా రొట్టెల పండుగ వస్తుంది. గతంలో బారాషాహి దర్గా అభివృద్ధి చేయడంలో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు అని గర్వంగా మనం చెప్పుకోవాలా. మన బారాషాహి దర్గాకి న్యారోగా ఉన్న బారాషాహి దర్గాను 12 అడుగులు ఎక్స్టెన్షన్ చేసినారు. అదేవిధంగా బ్యానర్లు కట్టుకొని బక్రీద్ రంజాన్ నమాజులు మేము చదువుకుంటున్న ఈద్గాను 1,10,00,000తో ఈద్గా గోడ నిర్మాణం చేశారు. ఈ దర్గా లోపల జరుగుతున్న చీకటి కార్యక్రమాలను అరికట్టాలన్నా, ఈ దర్గా పవిత్రతను మేము కాపాడాలన్నా కానీ ఈ దర్గాలో సింహద్వారాలు కావాలని మేము చెప్తే గతంలో శాంక్షన్ చేయించినారు. గత ప్రభుత్వం ఏంటంటే కేవలం మన శ్రీధర్ రెడ్డి గారి మీద కోపంతో ఈ పనులను ముందుకు సాగనీయకుండా ఆపేసినారు. దాని తర్వాత ముండి గోడలాగున్న ఈ గోడలను చూసిన తర్వాత మనం అందరం కూడా గిరిధర్ రెడ్డి గారి దగ్గర, శ్రీధర్ రెడ్డి గారి దగ్గర పోయి చెప్పుకున్న తర్వాత పట్టు వదలని విక్రమార్కుల్లాగా మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడి 85 లక్షల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేయించినారు. ఎందుకు చేయించినారంటే ఏదైతే సింహద్వారం ఉంటుందో దాన్ని చూడగానే లోపల ఉన్న పవిత్రత ఏందో అర్థమవుతుంది. ఆ విధంగా మైనార్టీలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ, మైనార్టీలకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ ముందు మా అన్న తమ్ములకు దాటుకొని ముస్లిం సోదరుల జోలికి వెళ్ళాలని గుండె ధైర్యంగా చెప్పే ఏకైక నాయకులు మన ఆంధ్ర రాష్ట్రంలో శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి అని చెప్పాలి మనం. రెండోది ఏంటంటే మనకు ఈ బారాషాహి దర్గా అనేది సర్వమత సమానత్వానికి వేదిక. కేవలం ఒక ముస్లింలనే కాదు, గణేష్ ఘాట్ కానివ్వండి, క్రైస్తవుల కోసం ఏదైతే క్రిస్టియన్ భవన్ కానివ్వండి, బీసీ భవన్ కానివ్వండి, ఏ అభివృద్ధి పథకమైనా కానీ సర్వమత సమానత్వానికి ఆదర్శవంతమైన నియోజకవర్గం లాగా రూరల్ నియోజకవర్గాన్ని ఎవరైతే తీర్చిదిద్దుతున్నారో ఈ అన్నదమ్ములు రామలక్ష్మణులాగా మనమందరం కూడా ఎల్లవేళలా మా అందరి సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తాం. ఎందుకంటే వ్యక్తి ఏ పార్టీలో అయినా ఉండొచ్చు, మనము నెల్లూరు నుంచి మెడ్రాస్కి వెళ్ళాలా, మనం నెల్లూరు నుంచి మెడ్రాస్కి ఎలాగలా చూసుకోవాలా. మనం అంబాసిడర్లో పోతున్నామా, స్కోడాలో పోతున్నామా, ఓల్వాలో పోతున్నామా, ట్రైన్లో పోతున్నామా అని కాదు. మాకు నెల్లూరు నుంచి మెడ్రాస్కి తీసుకొని పోయే వ్యక్తులు కావాలా. అదేవిధంగా మన నియోజకవర్గానికి సస్యశ్యామలంగా పెట్టి, ప్రశాంతంగా పెట్టి, సర్వమత సమానత్వాన్ని కాపాడుతూ ఆంధ్ర రాష్ట్రంలోని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే సత్తా, గుండె ధైర్యం ఉన్న నాయకులు లేడు. కాబట్టి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ మనమందరం కుల మతాలకు అతీతంగా మా అండదండలు, మా అభినందనలు, మా ఆశీస్సులు వాళ్ళకి ఆ కుటుంబానికి అందజేస్తున్నామని
తెలియజేసుకుంటున్నాం. అస్సలాము అలైకుం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.